బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో 12వ వారం ఎండింగ్కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇదిలా ఉంటే 12 వారం ఎలిమినేషన్స్కు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారం ఎలిమినేషన్స్కు సంబంధించి కళ్యాణ్ పడాలా, తనూజ, ఇమ్మాన్యుయల్, సంజనా గల్రాని, భరణి, ధీమాన్ పవన్, సుమన్ శెట్టి, దివ్య నిఖిత నామినేషన్స్లో ఉన్నారు. వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా జరుగుతోంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ కానున్నాయి. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్ని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతమున్న ఓటింగ్ సరళిని చూస్తుంటే కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతున్నాడు. తనుజ సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది. ఇక మూడో పొజిషన్లో ఇమ్మాన్యుయల్ ఉండగా 4వ స్థానంలో సంజనా గల్రాని ఉన్నారు. మొదటి 2 రోజుల్లో డౌన్లో ఉన్న భరణి ఇప్పుడు ఓటింగ్లో చాలా మెరుగయ్యాడు. ప్రస్తుతం అతను 5వ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇక 6వ స్థానంలో ధీమాన్ పవన్ ఉండగా 7వ ప్లేస్లో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. ఆఖరి స్థానంలో దివ్య నిఖిత ఉంది. బిగ్ బాస్ హౌస్లో మొదటినుంచి టాప్ కంటెస్టెంట్గా ఉన్న సుమన్ శెట్టి ఇప్పుడు డేంజర్ జోన్లోకి రావడం అందరికీ షాక్నిస్తోంది. జెన్యూన్ కంటెస్టెంట్గా అభిమానుల మనసులు గెలుచుకున్న ఈ కమెడియన్ ఓటింగ్లో అనూహ్యంగా వెనకబడిపోయాడు. ప్రస్తుతం సుమన్ శెట్టి దివ్యతో పాటు డేంజర్ జోన్లో ఉన్నాడు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్యతో పాటు సుమన్ శెట్టి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.